రేవంత్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్, గ్రౌండ్ రీడింగ్, మైండ్ గేమ్, పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ డెసిషన్స్, ఎదురులేని నేతగా సీఎం రేవంత్. కాలచక్రం తిరుగుతున్న కొద్దీ రాజకీయాలు కేవలం అధికార పోరాటం కాదు, ఒక వ్యూహాల యుద్ధ రంగంగా మారుతున్నాయి. రేవంత్ రాజకీయం చాణక్యత్వానికి కొత్త నిర్వచనం. 2025లో తెలంగాణ రాజకీయాల కేంద్ర బిందువు స్పష్టంగా రేవంత్ రెడ్డి. ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన చుట్టూనే తెలంగాణ పాలిటిక్స్. ఈ ఏడాది రేవంత్కు కలిసొచ్చింది. అదృష్టం కాదు, సమయోచిత నిర్ణయాలు, గ్రౌండ్ రీడింగ్, ప్రతిపక్షాల మైండ్ గేమ్ను అర్థం చేసుకున్న రాజకీయ చాణక్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సీటు గెలుపు మాత్రమే కాదు, అది రేవంత్ నాయకత్వంపై పార్టీకొచ్చిన విశ్వాసం, ప్రజల్లో ఏర్పడిన స్టెబిలిటీ ఫ్యాక్టర్. ఒక నియోజకవర్గం గెలుపు ఒక ప్రభుత్వానికి ఊపిరి అన్నట్టు ఈ విజయం తర్వాత పార్టీ డిసిప్లిన్, క్యాడర్, మోరల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ము రేపింది. గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు సాధించింది. ఇది రేవంత్కు ఢిల్లీ నుంచి గ్రామం వరకు తన పట్టు పెంచింది.